సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం 5:40 సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో రామగిరి మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ రామగిరి మండల వ్యాప్తంగా ఉన్న టీడీపీ సానుభూతి పరులంతా కూడా సభ్యత్వం నమోదు చేసుకునేందుకు కార్యకర్తలు నాయకులంతా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సొంత మండలంలో అత్యధిక టీడీపీ సభ్యత్వం నమోదు చేయడంలో కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల కార్యకర్తలకు కలిగే ఉపయోగాలు కూడా ప్రతి టీడీపీ సానుభూతి పరులకు టీడీపీ నేతలు కార్యకర్తలు వివరించి మండలంలో అత్యధిక టీడీపీ సభ్యత్వం నమోదు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీ కార్యకర్తలను నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగిరి మండలానికి సంబంధించిన ముఖ్యమైన టీడీపీ నేతలు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకో అప్పుడైనా మనం చేసుకోవాలి. మినిమం మనం 65,000 అయితే కావాలి. అంటే ఒక్కొక్క మండలానికి వచ్చి ఇంత టార్గెట్ అని మనం పెట్టుకోవాలి. టార్గెట్ లేకుండా మనం పోతే మాత్రం ఇబ్బంది. ఇప్పుడు అందరూ పోటీ పడినారు, ఆత్మకూరు రాబోతారు. మేము పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ లో పోటీ పడుతున్నాం. నేను అనుకున్నాను రాబోతాడు అనుకున్నా ముందున్నా అని. ఇప్పుడు 3 నియోజకవర్గాలు దాటి ముందుకు పోయినాం. అంటే స్టేట్ లో కన్నా మన అంతా చూస్తే దాదాపు 60వ ప్లేస్కి వచ్చినాం. 175 నియోజకవర్గాలకు గాను ఇప్పుడు 60వ నియోజకవర్గానికి వచ్చినాం. అంటే అంత ఇంటి మంది 30 దాని నుంచి నాకు 20-10 దాంట్లో పోవాలనేది నా కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే మనకి ఇచ్చిన టార్గెట్ మనం పెళ్లి చేస్తే ఇప్పుడున్న లీడర్లందరూ కూడా బాధ్యత తీసుకుంటే అందరూ కూడా చేస్తారు. ఇది ఏదో పార్టీ సభ్యత్వం కదా అనుకోకుండా మనాలు ఏం చెప్తారంటే తిరిగిన సభ్యత్వం 5 లక్షల కోసం చేయాల, 10,000 కోసం మనం చేయాల. పార్టీలో ఒక సభ్యుడిగా మనం గుర్తింపు కోసం మనం పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. ఇంకా ఏదైనా జరగరాని ఏదైనా మన టైం బాగాలేనప్పుడు జరిగితే అలాంటి కుటుంబాలకి మన పార్టీ తరఫున 5 లక్షల రూపాయల వరకు బీమా కూడా వస్తుంది. సాధారణ మన్నాడికి కూడా 10,000 రూపాయలు పెట్టారు. దాంతోపాటు పామ్ కార్డుకి కానీ కరెంట్ షాక్ కానీ, నేను ఒక అమ్మాయి తేలు గుర్తి చనిపోయింది, అట్లా పిల్లలకు కానీ అట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు అట్లాంటి వాళ్ళకి మనకి సభ్యత్వం ఉండే అప్పుడు ఎదుగులాడతాం. మన అయ్యో చనిపోయినా అక్కడ పోమని అది సభ్యత్వం ఉందా అందుకని ఆ రోజు మనం ఏర్పడలాడే కన్నా ఏదైనా ఎవరికైనా అయినప్పుడు అందరికీ కాకూడదని కోరుకున్నాం. పొరపాటు ఏదైనా జరిగినప్పుడు అలాంటివి మనకు కూడా కుటుంబాన్ని కాదుకోవడానికి ఒక భరోసాగా ఉంటుంది. ఇది చంద్రన్న బీమా కూడా 10 లక్షలు పెట్టాడు కాబట్టి సార్ అది కానీ ఇవి కానీ ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవచ్చు. ఏది ఏమైనా పార్టీలో ఒక సభ్యునిగా మీరందరూ ఉండాలనే వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. పదే నేను ఇంకా కావాలంటే ఇంకా పదే మాట్లాడినా బాగుండదు. మన సొంత మండలం అయితే ఏ మండలమైనా చెడ్డగొత్తుకులతో మాట్లాడినా ఇలా మాట్లాడుతున్నాం. ఈరోజు నాకు లిస్ట్ ఇచ్చారు. నువ్వు కూడా సెల్ మార్చుకో, నువ్వు ఏంటి వాట్సాప్ నేను చూడలేదు అనేది నువ్వు కూడా తప్పక అనేద్దాం. నాకు అట్లా లేకుండా నువ్వు కూడా సెల్ మార్చుకో. ఎవరైతే ఇప్పుడు పేర్లన్నీ ఇచ్చినారో ఆ పేర్లన్నీ కూడా నువ్వు ఫోన్ నెంబర్తో పాటు చేసుకొని నా నెంబర్ కూడా తీసుకో, గ్రూప్ క్రియేట్ చేసి అడ్మిన్గా మీరే ఉండండి. ఒక గ్రూప్ క్రియేట్ చేసి నా నెంబర్ కూడా పెడితే నేను రోజు సాయంత్రం అయితే నేను కూడా చూసుకుంటే ఏ బూతులు ఎన్ని తగ్గినాయి అనేది, ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎక్కినాయి, ఎన్ని తగ్గినాయి అనేది దాంట్లోనే మన మెసేజ్ ద్వారా కూడా మనం మాట్లాడవచ్చు. ప్రత్యేకంగా సుధాకర్ నాకు రేపు పొద్దున్నే కట్టా క్రియేట్ చేయమని సుధాకర్ కూడా నేను చెప్తున్నాం. ఎందుకంటే నేను చూడలేదు పెట్టలేదంటే ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి మనం కూడా సీరియస్నెస్ తీసుకోకపోతే వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఇవన్నీ ఇక్కడి నుంచి మనం సీరియస్గా నెల సంవత్సరం ఇల్లేళ్ళు ఉంటేనే నెక్స్ట్ మళ్ళీ మనం పంచాయతీ గురించి ఉండిపోయేదైతే అన్నిగా జరగడం బాగుంటుంది. అందుకని దీన్నే మనం సీరియస్గా స్టెప్ వేయాలని ప్రత్యేకంగా పార్టీ సభ్యత్వం చేయాలనుకుంటే లీడర్లందరినీ మళ్ళీ మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు 18 సంవత్సరాలు ఇంకేది జనవరికి 18 సంవత్సరాలు పడతాయి. వాళ్ళందరినీ కూడా ఓటర్ లిస్టులో కూడా జాయిన్ చేయాలి, ఓటర్ లిస్టు కూడా రెడీ చేయాలని ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఓటర్ లిస్టు కూడా ఇప్పుడు కావాలని ఆ రోజు మనం పదవి కావాలనుకుంటే ఓటర్ తక్కువ అయితే ఇబ్బంది పడతాం.
దానికని ప్రతి ఒక్కరు కూడా